UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి భారత బిలియనర్ల జాబితాలోకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని మించిపోయారు. గతంలో భారత బిలియనర్ల జాబితాలో టాప్ లో గౌతమ్ అదానీ ఉండేవారు. అయితే అమెరికాకు చెందిన హిడెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు స్టార్ మార్కెట్లో భారీగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయన సంపద మొత్తం హరించుకుపోయింది. దీంతో టాప్ లో అదానీ స్థానం కాస్త తగ్గిపోయింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో అదానీ గ్రూప్ సంస్థలు మెరుగైన పనితీరు కనబర్చడంతో ఆయన ఆస్తులు భారీగా పెరిగాయి. దీంతో భారత కుబేర్ల జాబితాలో టాప్ కు చేరారు. అంతేకాకుండా దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని గౌతమ్ అదానీ అధిగమించారు. అలాగే భారత్లోనూ అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. ఈ మేరకు హూరూన్ ఇండియా రీచ్ లిస్టులను విడుదల చేసింది. గత 5 ఏళ్లుగా దేశంలో బిలియనర్లు పెరుగుతున్నారని నివేదిక పేర్కొనడం విశేషం. ఇండియాలో మొత్తం 334 మంది బిలియనర్లు ఉన్నారని హూరూన్ పేర్కొంది. బిలియనర్ల జాబితాలో ఏడాదిలో 29% పెరుగుదల నమోదైందని తెలిపింది. అదే సమయంలో చైనాలో బిలియనర్ల సంఖ్య 25% మేర తగ్గిపోవడం గమనార్హం. జూలై 31 నాటికి గణాంకాలను ఆధారంగా చేసుకొని హూరూన్ ఈ నివేదికను విడుదల చేసింది. హూరూన్ ఇండియా తాజా జాబితా ప్రకారం గౌతమ్ అదానీ ఆస్తుల విలువ 11.61 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాదిలో ఆయన సంపద ఏకంగా 95% పెరగడం విశేషం. గతేడాది అదానీ ఆస్తుల విలువ 5.63 లక్షల కోట్లుగా ఉంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ విషయానికి వస్తే 10.14 లక్షల కోట్లతో దేశంలో రెండో అత్యధిక ధనవంతుడిగా నిలిచారు. HCL టెక్నాలజీస్ అధినేత శివనాడర్ ఆయన కుటుంబం 3.14 లక్షల కోట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పునావాలా, సన్ ఫార్మా అధినేత దిలీప్ సాంఘ్వి 4, 5 స్థానాల్లో నిలిచారు. బిర్లా గ్రూప్ సంస్థల అధినేత కుమార్ మంగళం బిర్లా, హిందూజా సంస్థల అధినేత గోపీచంద్ హిందూజా, డీమార్ట్ అధినేత రాధాకృష్ణ దమానీ, విప్రో అధినేత అజీం ప్రేమ్జీ, బజాజ్ గ్రూప్ సంస్థల అధినేత నీరజ్ బజాజ్ టాప్ 10 ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా హూరూన్ బిలియనర్ల జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. ఆయన సంపద 7,300 కోట్లని హూరూన్ పేర్కొంది. షారుఖ్ బిలియనర్ గా నిలవడంలో కోల్కతా నైట్ రైడర్స్ లోని వాటాలు తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రధాన పాత్ర పోషించాయి. షారుఖ్ తో పాటు సినిమా రంగం నుంచి బిలియనర్ల జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో జూహీ చావ్లా, రితిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహర్ ఉన్నారు. కాగా హూరూన్ వెలువరించిన బిలియనర్ జాబితాలో 21 ఏళ్ల కైవల్య వోహ్రా కూడా ఉన్నాడు. తద్వారా అతిపిన్న వయస్సులోనే ఈ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జెప్టో కంపెనీ వ్యవస్థాపకుడిగా కైవల్య వోహ్రా ఉన్నారు. ఆయనతో పాటు మరో సహా వ్యవస్థాపకుడు అదిల్ పలీచా కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.